వీడియోలకి స్వాగతం. గత 18 సీజన్ల బట్టి ఎటువంటి అంచనాలు లేకుండా డెక్కన్ చార్జర్స్ గా ఉన్నప్పుడు ఒక కప్పు, సన్ రైజ్ గా ఉన్నప్పుడు ఒక కప్పు, 2 రన్నర్ అప్లు, అంటే అంచనాలు లేకుండా మినిమం ఎక్కువ టైంలో ప్లే ఆఫ్ పోయిన టీంలల్లా ఒకటి అదే సన్ రైజ్ హైదరాబాద్. ఈ టీం పైన అంచనాలు ఉండవు, కానీ టీము అదరగొడితే మామూలుగా ఉండదు. అదరగొడితే అసలు ఎంత పెద్ద టీం అయినా ముచ్చెమటలు పడాలి. లాస్ట్ సీజన్ చూసినాం, ఒక ఫైనల్లో జస్ట్ మిస్ అయింది, కొద్దిగా అయిపోయింది. కానీ ఇంకో టీం ఉంటుంది ఆర్సీబీ. ప్రతిసారి దానికి ఉన్న అంచనాలు, దానికి ఉన్న ప్లేయర్ ఉంటాయి, కానీ అది ఇంతవరకు కప్పు కొట్టింది లేదు. మళ్ళా 2016 SRH తలపడది. అందులో SRH కంటే ఘోరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, ఇంకా చాలా హిట్టర్స్ ప్లేయర్స్ ఉన్నారు. అయినా కానీ ఈ టీంను అది కప్పు కొట్టలేకపోయింది. కానీ ఆ టీంకు అంచనాలు మాత్రం ఘోరంగా ఉంటాయండి. కానీ అది మోస్ట్ అంటే ప్లే ఆఫ్ కు ఎక్కువ సార్లు, అతి తక్కువ సార్లు పోయిన టీంలో ఇది ఒకటి ఉంటుందండి. కానీ దానికి ఏమో హైలైట్ ఇస్తారు. ఎందుకో అర్థం కాదు. అంచనాలు లేకుండా మంచిగా ఆడే SRH టీం ఏమో నార్మల్ గా చూస్తారు. అది ఎంత పెద్ద ఆట అన్నా కానీ అది వస్తారు. వాడు బెంగళూరు ఒక్క షాట్ కొడితే వాడు మొత్తం కప్పు కొట్టినాడు. ఇలానే ఉంటదండి సమాజం. పైసలు ఉన్న వాళ్ళు ఓ తీరుగా, పేదోనికి ఓ తీరుగా చూస్తుంటది. పేదోడు ఎంత ఆడినా ఆట అట్లా పోయింది ఈ పరిస్థితి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీళ్ళని కలుద్దాం.